జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నీ రూపంలో నా చైత్ర ఉంది, నీ చేతల్లో నా చైత్ర కనిపిస్తుంది. నిరంతరం నా నీడలా చైత్రలానే నా వెంటే ఉంటున్నావు. నాకే ఇబ్బంది వచ్చినా చైత్రలానే ఆదుకుంటున్నావు, చైత్రలానే ఆలోచిస్తున్నావు. ఒకవేళ నీ గతం నాకు చెప్పకుండా ఉంటే నా మనసు కూడా నిన్ను చైత్రే అనుకునేదేమో. అంతలా ఎగ్జాక్ట్లీ నా చైత్ర నా కోసం ఏదైతే చేస్తుందో అదే నువ్వు చేస్తున్నావు. అసలు నువ్వు చైత్ర కాదని మా అత్తయ్య అంత బలంగా చెప్తున్నా మా ఇంట్లో వాళ్ళు నిన్ను చిన్న అనుమానం లేకుండా చైత్రలాగే చూస్తున్నారు అంటే దానికి కారణం నువ్వు 100% చైత్రలాగానే బిహేవ్ చేస్తున్నావు. కన్నయ్య, నేను చైత్రని అనుసరించాను, చైత్రని అనుకరించానో నాకు తెలియదు. కానీ నేను ఇలా చేస్తున్నాను అంటే నిన్ను గెలిపించడానికే. నీ విషయంలో నా ప్రతి స్పందన నా బాధ్యత కాదు, నా ధర్మం. నా వెనకాల రాజులా నిలబడిన నీకు నేను నీకు ఇవ్వగలిగేది అందరిలో నమ్మకమే కదా. అదే నేను చేస్తున్నాను. ఆ నమ్మకమే ఇప్పుడు సమస్యగా మారింది. ఏంటా సమస్య? నువ్వు నాపై చూపిస్తున్న అభిమానం ఇంట్లో వాళ్ళకి ప్రేమగా కనిపిస్తుంది. నువ్వు చేస్తున్న ఈ సాయం వాళ్ళకి జన్మ జన్మలా విడిపోలేని భార్యాభర్తల అనురాగంలా అనిపిస్తుంది. ఏంటి నువ్వు అంటుంది? నిజం. నా వాళ్ళ అందరి ముందు నువ్వు చైత్రలా నటిస్తే చాలు అనుకున్నాను. కానీ మా వాళ్ళకిప్పుడు నువ్వే చైత్రవైపోయావు. కొన్ని పరిచయాలు గొడవలతో మొదలై స్నేహంగా మారి ప్రేమగా రూపాంతరం చెంది చివరికి ఒక బంధంగా మిగిలిపోతుంది. మన మధ్య ప్రాణమిచ్చుకునేంత స్నేహం ఉంది గాని మనసు పంచుకునేంత ప్రేమ ఎప్పటికీ ఉండదు. మన మధ్య బంధం ఏర్పడే అవకాశమే లేదు. నీకు తెలుసు కదా, నేనేదో ఆశపడేదాన్ని కాదు, చేసిన సహాయానికి ఆశించేదాన్ని కాదు. కానీ నాకే తెలియకుండా నేనేమైనా పరిధి దాటి ప్రవర్తించానా? నువ్వు ఏ తప్పు చేయలేదు, చెయ్యవని కూడా నాకు తెలుసు. తప్పంతా పరిస్థితులది. ఆ పరిస్థితులు ఎక్కడి వరకు తీసుకెళ్తాయో అనే నా భయం. ఎక్కడ నా మనసులో చైత్రని నా నుంచి దూరం చేసేస్తారేమో అని బాధతో చెప్తున్నాను. నిన్ను, నీ చైత్రని ప్రపంచంలో ఎవ్వరూ విడదీయలేరు. నేను ఇప్పటి వరకు అదే నమ్మకంతో ఉన్నాను. కానీ మా వాళ్ళు సంకల్పించినట్టు, ఆ కాలం నిర్దేశించినట్టు ఒకవేళ నీ మెడలో నేను ఆ తాళి కట్టేస్తే అది నా మనసులో ఉన్న చైత్రని చంపుకోవడమే అవుతుంది. అలాంటి పరిస్థితే వస్తే నా ప్రేమకి అర్థం ఉండదు, ఈ ఊపిరికి విలువ ఉండదు. బ్రతికున్నా జీవోత్సవమైపోతాను. నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగదు. జరగకూడదనే నా కోరిక. నా మాటలకి నీకేం బాధగా లేదు కదా? ఆశ పడితే కదా బాధపడ్డానికి. నువ్వేంటో, నీ ప్రేమేంటో తెలుసు. నీ మాటల్ని అర్థం చేసుకోగలను. ఈ ఇంట్లో నేను చైత్రగా నటిస్తున్నానే కానీ చైత్రని కాదు. ఈ నిజం మీ వాళ్ళకి ఎప్పుడు తెలిసినా సరే నా పరిధిలో నేనుంటా. ఎందుకంటే
ఎన్ని రోజులకైనా ఆ, మ్, మనం విడిపోయి ఎవరి బ్రతుకులు వాళ్ళు బతకాలి కదా. నువ్వు పెళ్ళాపడానికి ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను. ఈ పెళ్లి ఆపడానికి ఏం చేయాలో ఎలాంటి ఆలోచన నా దగ్గర లేదు. అయినా నువ్వేం ఆలోచించక్కర్లేదు. మీ అత్తయ్య ఈ పెళ్ళాపడానికి ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటారు. మనం ఈసారి మీ అత్తయ్య ప్లాన్ని సక్సెస్ అయ్యేలా కామ్గా చూస్తూ ఉంటే చాలు. ఇప్పుడు ఎలా ఉంది రాక్ స్టార్? మీ అక్క నా మనవడి పక్కన ఉండగా వాడికి అంతా బానే ఉంటుంది కదే మనవరాలా. అవును బామ్మగారు, ఆ విషయం నాకు తెలుసు. మరి తెలిసి అడుగుతావేంటే? గుళ్ళో చూడలేదా? మా చిన్నోడికి దగ్గరగా వచ్చిన చావుని చెంప చెళ్ళు మనిపించి మరీ పంపించింది. చూసా, అడుగుతుంది తగిలిన దెబ్బలు తగ్గాయా లేదా అని. వాటిని కూడా 4 రోజుల్లో తగ్గిచ్చేస్తుందే నా మనవరాలు. మహి, ఇప్పుడేనా రావడం? కరెక్ట్ టైంకే వచ్చిందిలే చైత్ర. అక్క పెళ్లి పనులు తనే చూసుకోవాలి కదమ్మా. పెళ్లి పనులా? ఏంటి మర్చిపోయావా? రేపు మీ అక్క పెళ్లి రోజు. ఆ శుభ సందర్భంగా మళ్ళీ విరాజు చైత్రమెళ్ళలో తాళి కట్టబోతున్నాడు తల్లి. పెళ్లి జరిగిన రోజున మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం విరాజ్కి వచ్చింది. కంగ్రాట్స్ రాక్ స్టార్. కంగ్రాట్స్ అక్క. మొత్తానికి రాక్ స్టార్ మళ్ళీ పెళ్లి ఒప్పుకున్నాడు బామ్మగారు. ఆ, ఇప్పుడు అనుకోవడం ఏమిటే మనవరాలా? సంవత్సరం క్రితం మనందరి కళ్ళు కప్పి 3 ముళ్ళు వేశాడు కదా మీ అక్క మెళ్ళో. అందుకే ఇప్పుడు అందరి సమక్షంలో మళ్ళీ చైత్ర మెళ్ళో తాళి కట్టబోతున్నాడు. రాక్ స్టార్, మా అక్కకి మళ్ళీ అంతటి అదృష్టాన్ని ఇస్తున్నావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.